హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ స్పోర్ట్స్. సో ఎస్ వెస్టిండీస్తో T20s అయిపోయినాయి. 2-3 రోజుల్లో మనకి ఇక్కడ వన్డే మ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతాయి ఎల్లుండి నుంచి చెప్పుకోవాలంటే కనుక. బట్ బిఫోర్ దట్ ఈ ఇయర్లో T20s అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇయర్లో చూసుకుంటే 20 T20s ఉన్నాయి బిఫోర్ ద T20 వరల్డ్ కప్. సో ఆ T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకొని టీంలో ఎంతమంది ప్లేసెస్ ఫిక్స్ అయ్యారు అని ఒక అనాలిసిస్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకే మేము ముందుకు వచ్చాను అనమాట. సో బేసిక్గా మనం కొన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేయాలి. ఒకటేంటంటే ఎప్పుడు జరుగుతుంది వరల్డ్ కప్? అక్టోబర్లో. ఎక్కడ జరుగుతుంది వరల్డ్ కప్? ఆస్ట్రేలియా సదర్న్ హెమిస్ఫియర్లో ఉంది. అక్టోబర్ అంటే మనకి ఎప్పుడైతే సమ్మర్ తగ్గిపోయి మెల్లిగా మాన్సూన్ అయిపోయి వింటర్ రాగైతే స్టార్ట్ అవుతుందో వాళ్ళకి అప్పుడప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంటుంది. అప్పుడే స్ప్రింగ్ వాళ్ళకి అలా వెళ్ళి డిసెంబర్ జనవరి వాళ్ళ సమ్మర్స్. సో ఈ ప్రాంతంలో తీసుకుంటే కనుక స్ప్రింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్ప్రింగ్ సీజన్లో అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? కొంచెం ఓవర్కాస్ట్గా ఉంటుంది, కొంచెం బాల్ స్వింగ్ అవుతుంది. ఇవన్నీ బేరీజ్ వేసుకోవాల్సిన అవసరాలే ఉంటాయి. సో స్వింగ్ ఈజ్ ఎ డెఫినెట్ ఫ్యాక్టర్. ఫస్ట్ పాయింట్. బౌన్స్ ఈజ్ ఎ డెఫినెట్ ఫ్యాక్టర్. సెకండ్ పాయింట్, డ్యూ ఫ్యాక్టర్ అనేది స్ప్రింగ్లో చూసుకుంటే కనుక కొంచెం తక్కువ ఉంటుంది. ఎక్కడైనా కూడా కొంచెం తక్కువ ఉంటుంది. బాగా సమ్మర్స్ ఉన్నప్పుడు వాటర్ డ్రాప్లెట్స్ అక్కడ గ్రాస్ కంటుకోవడం జరుగుతుంది. బాగా వింటర్స్ ఉన్నప్పుడు మంచు పడి గ్రాస్ మీద ఆ వెట్నెస్ అనేది అక్యుములేట్ అవుతూ ఉండడం జరుగుతుంది. సో స్ప్రింగ్ సీజన్లో తక్కువ ఉంటుంది డ్యూ ఫ్యాక్టర్. అసలు ఉండదు అని చెప్పను, ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్ బౌలింగ్ చేసే వాళ్ళకి కొంచెం డిఫికల్టీస్ ఉంటాయి. కానీ ఇండియాలో కనిపించినంత డిఫికల్టీస్, ముంబైలో కొచ్చిలో చూసినంత డిఫికల్టీస్ మాత్రం ఆస్ట్రేలియాలో ఉండవు. కొన్ని పిక్చర్స్లో అయితే ఆ డ్యూ ఫ్యాక్టర్ చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ 3 ఫ్యాక్టర్స్ దృష్టిలో ఉంచుకోవాలి. 4వది అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ లార్జర్ బౌండరీస్, లాంగర్ బౌండరీస్. ఇండియాలో 73 మీటర్లకి బౌండరీ ఉందంటే కానీ 78-80 దాకా కూడా వెళ్ళే ఆ సందర్భాలు ఆస్ట్రేలియన్ గ్రౌండ్స్లో ఉంటాయి. సో ఇవన్నీ ఈ 4 ఫ్యాక్టర్స్ బేరేజ్ వేసుకొని ఈ 4 ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మనం టీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ 4 ఫ్యాక్టర్లో ద మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ లార్జర్ బౌండరీస్. లార్జర్ బౌండరీస్ ఎందుకు? T20 6లు కొట్టాలి, 4లు కొట్టాలి అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. సో 6లు పడాలంటే కనుక లార్జర్ డిస్టెన్సెస్ క్లియర్ చేయాలి. సో లార్జర్ డిస్టెన్సెస్ కొట్టే హిట్టర్స్ మన దగ్గర ఉన్నారా అనేది ఫస్ట్ పాయింట్ చూసుకోవాలి. సెకండ్ పాయింట్ స్వింగ్ని ఆడగలరా? ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, ఈ స్వింగ్, రివర్స్ స్వింగ్ జరగదులేండి. 20 ఓవర్సే కాబట్టి కొంచెం కష్టమే ఆ టైంలో ఆస్ట్రేలియాలో జరగడం. సో ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ ఆడగలరా? స్వింగ్ని ఎట్లా హ్యాండిల్ చేయగలరు? సో ఇలాంటి బ్యాట్స్మెన్ ఉన్నారా? స్వింగ్ చేసే బౌలర్స్ ఉన్నారా? ఈ ఫ్యాక్టర్. డ్యూ ఉన్నప్పుడు ఇద్దరు స్పిన్నర్స్తో వెళ్ళాలా, ఒక స్పిన్నర్తో వెళ్ళాలా, ఎటువంటి స్పిన్నర్స్తో వెళ్ళాలి, ఏంటి పరిస్థితి? సో ఇవన్నీ కూడా మనకు కలిసి వస్తూ ఉంటాయి. సో ఈ యాంగిల్లో చూసుకుంటే ఇప్పటిదాకా ఫుల్ ఫసక్ ప్లేస్ ఫిక్స్ అనే ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు? డెఫినెట్లీ రోహిత్ శర్మ. ఇన్ఫాక్ట్ 2019 ఈజ్ నాట్ ఎ గ్రేట్ ఇయర్ ఫర్ హిమ్ ఇన్ T20s. వన్డేస్లో కుమ్మేశాడు, కొట్టేశాడు, ఏదంటే అది చేసాడు. కానీ T20 విషయానికి వచ్చేసరికి కొన్ని ఇన్నింగ్స్ ఉన్నాయి. ఎస్, హీ హ్యాస్ అ గుడ్ 90 ఆడ్ ఇన్నింగ్స్ కనిపించింది, మొన్న 70 కనిపించింది. హీ హెస్ ప్లేడ్ వెల్. కానీ తన ఆశించిన స్థాయిలో ఈ T20 ఇయర్ రోహిత్ శర్మని తీసుకుంటే కనుక కొంచెం తక్కువ కనిపించింది T20s. సో అది కొంచెం అడ్రస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మోర్ కన్సిస్టెన్సీ రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు ఆడినా కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది, ఆ కన్సిస్టెన్సీ కూడా తోడవ్వాలి. ఇట్ ఇస్ జస్ట్ అన్ ఆఫ్ ఇయర్ ఫర్ హిమ్. జనరలీ ఇఫ్ హీ ప్లేస్ వెల్, ఏం చేసాడో మనం చూసాం వన్డేస్లో, అదే ట్రాన్స్ఫర్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎందుకు వచ్చాయంటే కనుక జనరలీ వన్డేస్లో ఇట్ టేక్స్ సమ్ టైమ్ అండ్ గెట్స్ ఆన్. ఇక్కడ ఆ టైం తీసుకుని యాక్సెలరేట్ అయ్యే విషయంలో కొన్ని ఫాల్ షాట్స్ పడుతున్నాయి. నిన్నే మనం మాట్లాడుకున్నాం, తన ఆర్క్ అనేది ఎక్స్ట్రా కవర్ నుంచి మిడ్ వికెట్. షాకిల్స్ బ్రేక్ చేయడానికి తను ఎప్పుడైతే ఫైన్ లెగ్ నుంచో థర్డ్ మ్యాన్ నుంచో రూమ్ తీసుకుని ఆడే ప్రయత్నాలు, వికెట్ల మీద జరిగి ఆడే ప్రయత్నాలు చేస్తున్నాడో అప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. అది అడ్రస్ చేసుకున్నాడు లాస్ట్ మ్యాచ్లో, సూపర్ కొట్టేశాడు. సో అలాంటి ఒక చిన్నపాటి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కనుక రోహిత్ శర్మని ఆపడం చాలా కష్టం. నెక్స్ట్ KL రాహుల్ ఈజ్ డూయింగ్ రియలీ వెల్. వన్ మ్యాన్స్ లాస్ అదర్ మ్యాన్స్ గెయిన్ అంటారు. శిఖర్ ధవన్ ఇంజరీ అయింది. బిఫోర్ దట్ హిస్ ఫార్మ్ ఇన్ T20 వాజ్ డిప్పింగ్. స్ట్రైక్ రేట్ సరిగా కనిపించట్లేదు. అండ్ గత 4-5 ఇయర్స్గా అగ్రెసివ్ రోల్ ఆడట్లేదు తన T20లో. వన్డేలో చూపించినంత ఫ్లాంబాయిన్స్ ఏదైతే ఉందో అది T20లో పనికిరాదు, ఎందుకంటే ఇట్స్ షార్టర్ ఫార్మాట్ ఆఫ్ ది గేమ్. సో ఇక్కడ KL రాహుల్ గెట్స్ అహెడ్ ఆఫ్ శిఖర్ ధవన్ అండ్ హీ సిమెంట్స్ హిస్ స్పాట్. ఎందుకంటే లాస్ట్ 4 ఇన్నింగ్స్లో చూసుకుంటే ఎక్సెప్ట్ దట్ 111, ఒక ఇన్నింగ్స్లో 11 కొట్టాడు. అది పక్కన పెట్టేస్తే మిగతా 3 ఇన్నింగ్స్లో 50 పైన కొట్టాడు. హీ హాస్ 3 50s. ఇన్ఫాక్ట్ 162 ఉంది, ఒక 54 ఉంది, ఒక 91 ఉంది. సో ఈ పరంగా చూసుకుంటే KL రాహుల్ ఇస్ కమింగ్ దట్ అండ్ హీ కెన్ హిట్ ద బాల్ రియలీ లాంగ్. గట్టి కొట్టగలడు, లాంగ్ డిస్టెన్సెస్ కొట్టగలడు. వీ హావ్ ఆల్రెడీ సీన్ దట్. బౌన్సింగ్ కూడా చాలా ఈజీగా ఆడగలడు, ఎక్స్ట్రా ఆన్ ది అప్ డ్రైవ్స్ ఆడగలడు, పుల్ షాట్స్ ఆడగలడు. సేమ్ లైక్ రోహిత్ శర్మ కాబట్టి వీళ్ళిద్దరు ప్లేస్ ఫిక్స్. విరాట్ కోహ్లీ నేను మాట్లాడిన ఫిక్స్ ఉంటాడు, సమస్య లేదు. ది బెస్ట్ T20 బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ విల్ బి దేర్, కెప్టెన్ ఇన్ ద స్క్వాడ్, నో డౌట్స్ అబౌట్ దట్. నెక్స్ట్ ఉన్నారు, ఇక్కడ నుంచి సమస్యలు మొదలవుతాయి. శ్రేయాస్ అయ్యర్ వన్డేస్లో బాగా ఆడాడు, T20స్లో 150 ఉంది, ఒక 50+ స్కోర్ ఉంది, ఇంకా పూర్తిగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి హీ విల్ బి దేర్ ఇన్ ద స్క్వాడ్. ఐపీఎల్లో ఇంకా గట్టిగాడే కన్సిస్టెన్సీ తీసుకుంటూ రావాలి. అఫ్కోర్స్ టు బి వెరీ ఫేర్ టైం ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ వచ్చాయి. ఈ సిరీస్లో 3 డౌన్ 4 డౌన్ ఆడాడు కాబట్టి ఈ సిరీస్ మనం లెక్కలో వేసుకోకూడదు. బంగ్లాదేశ్ సిరీస్లో 2 డౌన్ ఆడాడు, మంచి ఇన్నింగ్స్ ఆడినట్టు మనం చూస్తూ వచ్చాం, మంచి 6లు కూడా కొట్టగలడు. హీ సమ్టైమ్స్ గెట్స్ హార్డ్ ఆన్ ద బాల్, అది కొంచెం తగ్గించుకోవాలి, లేకపోతే కనుక ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ విత్ హిమ్. సో ఐపీఎల్ బాగా ఆడాల్సిన అవసరం ఉంది టు గెట్ దట్ ఫీల్ గోయింగ్.
తన కాంపిటీషన్గా మనీష్ పాండే ఇస్ ఎ టెరిఫిక్ T20 ప్లేయర్. మీరు షాయద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ తీసుకుంటే కనుక ముస్తాక్ అలీ టోర్నమెంట్లో అద్దరు కొట్టాడు మనీష్ పాండే. సో మనీష్ పాండే ఇస్ ఎ డెఫినెట్ కంటెన్షన్. అండ్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈజ్ ఎ బ్రిలియంట్ ఫీల్డర్. మనీష్ పాండే ఈజ్ ఎ టెరిఫిక్ ఫీల్డర్. ఈజీగా తన ఫీల్డ్లో ఉన్నట్టు అట్లీస్ట్ ఒక 8 or 10 రన్స్ ఆపగలడు, సేవ్ చేయగలడు, మంచి క్యాచెస్ తీసుకోగలడు. సో ఈస్ ఫీల్డింగ్ విల్ గెట్ హిమ్ ఇన్ టు ద స్క్వాడ్. హీస్ బ్యాటింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్కి 2 down పొజిషన్లో ఆడుతున్నాడు, నెంబర్ 4 పొజిషన్లోనే ఆడుతున్నాడు. నెంబర్ 4 పొజిషన్కే ఇక్కడ కాంపిటీషన్ కనిపిస్తుంది కాబట్టి మనీష్ పాండే ఐపీఎల్లో నెంబర్ 4లో బాగా ఆడాడంటే కనుక హీ విల్ బీ దేర్ ఇన్ ద స్క్వాడ్ టూ. సో 5 members ఫిక్స్ అయిపోయారు. నౌ కీపర్ గురించి పక్కన పెడదాం, లాస్ట్లో వద్దాం. బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం, ఆర్ ఇన్ఫాక్ట్ ఆల్రౌండర్స్ గురించి మాట్లాడుకుందాం. శివం దుబే గుడ్ స్టార్ట్ టు హిస్ T20 కెరియర్. మంచి బౌలింగ్ వేయడం జరిగింది. బంగ్లాదేశ్కి అగేన్స్ట్గా 3 wickets తీశాడు, ఒక 54 కొట్టాడు. అండ్ ఈస్ డూయింగ్ వెల్ ఆన్ ద ఫీల్డ్ ఆల్సో. అప్పుడప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఈస్ ఫీల్డింగ్ వెల్. అండ్ తనకి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు బౌలింగ్ వై అని చెప్పడానికి, విచ్ మీన్స్ ఇఫ్ హార్దిక్ పాండ్యా కమ్స్ ఇన్ స్టిల్ శివం దుబే ఉంటాడు. ది ఓన్లీ కంటెన్షన్ ఇస్ మెయిన్ లెవెల్లో ఇద్దరు ఉంటారు, ఒకళ్ళు ఉంటారు, డిపెండింగ్ ఆన్ ద పిచ్ వాళ్ళు కాల్ తీసుకుంటారు. బట్ హార్దిక్ పాండ్యా వస్తే హీ విల్ వాక్ ఇన్ టు ద స్క్వాడ్ జస్ట్ లైక్ జస్ప్రీత్ బుమ్రా. సో 7 అయిపోయారు. ప్లస్ శివం దుబే ఈజ్ ఆల్సో ఇన్ అవే మేకింగ్ ఈ స్పాట్ క్లియర్ అన్లెస్ అండ్ అంటిల్ హీస్ అఫెక్టెడ్ బై ఇంజరీస్. నా శివం దుబేకి ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే హీ విల్ ప్లే ఫర్ ఆర్సీబీ. హీ విల్ బి యూజ్డ్ యాజ్ బౌలర్ ఆల్సో. సో తన బౌలింగ్ స్కిల్స్ని ఇంకా హోన్ చేసుకోవడానికి, షార్పెన్ చేసుకోవడానికి తనకు ఇంకొక మంచి అవకాశం వచ్చింది. 8 players ఫిక్స్ అయిపోయారు. దీపక్ చహర్ చాలా బాగా ఆడాడు. ఇట్ విల్ బి వెరీ హార్ష్ on anybody to leave him out of the squad. There is a tough competition between Chahar, Bhuvi, Shami. వీళ్ళు ముగ్గురులో ఎవరు పికప్ అవుతారని చెప్పుకోవడానికి there is this terrific tough competition. But then yes, Deepak Chahar should be given some kind of support. సో వీళ్ళ ముగ్గురు గురించి మళ్ళీ వద్దాం. వీళ్ళ ముగ్గురు గురించి కీపర్ స్క్వాడ్ గురించి 4 పక్కన పెడదాం. 8 members ఫిక్స్ అయ్యారు. కుల్ అండ్ షా ఇద్దరు ఖచ్చితంగా టీంలో ఉంటారు. ఎందుకంటే ఇద్దరు ఒకే మ్యాచ్లో ఆడతారా లేదా అనేది పిచ్ పట్టు ఉంటుంది. బట్ డెఫినెట్లీ బోత్ ఆఫ్ దెమ్ విల్ బీ ఇన్ ద స్క్వాడ్. సో 10 people ఫిక్స్ అయిపోయారు. నౌ హూ ఆర్ లెఫ్ట్? 3 పేసర్స్ ఉన్నారు, కీపర్ స్పాట్ ఒక 4 ఉన్నారు, జడేజా అండ్ వాషింగ్టన్స్ ఉన్నారు, 6 ఉన్నారు ఇక్కడ. ఈ 6 5 చోటు దక్కుతుంది ఒకవేళ ఇది 15 members స్క్వాడ్ అయిందంటే. సో 5 ఎవరు? జడేజా వర్సెస్ వాషింగ్టన్స్ ఉన్నారు. హూ ఈజ్ అ బెటర్ ఆల్రౌండర్ ఇన్ T20? బెటర్ బౌలర్ వాషింగ్టన్స్ ఉన్నారు, ఎందుకంటే పవర్ ప్లేలో వేయగలడు, రన్స్ కంట్రోల్ చేయగలడు, అండ్ లాంగ్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి కొట్టడం కష్టం అవుతుంది. లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా కూడా వాషింగ్టన్స్ ఉన్నారు, విల్ బి వెరీ యూస్ఫుల్ ప్లాయ్. జడేజా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే ఈజ్ గోయింగ్ ఫర్ రన్స్. T20లో యాజ్ ఎ బౌలర్ ఇంకా उसको खरा उतरना है అంటారు. ఇంకా తను ఇంకా బెటర్గా వేయాలి. సో CSKలో ఇఫ్ ఈస్ బౌలింగ్ వెల్ అండ్ హీ ఈస్ ప్లేయింగ్ మోర్ విత్ ద బ్యాటింగ్ కూడా తన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే కానీ రవీంద్ర జడేజా కెనాట్ వాక్ ఇన్. బ్యాటింగ్లో ఆల్రెడీ హీ హాజ్ అ కాంపిటీషన్ ఫ్రమ్ దుబే, ఎందుకంటే హీస్ బ్యాట్స్మెన్ అండ్ ఆల్సో బౌలర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్. సో అక్కడ కాంపిటీషన్ కనిపిస్తుంది. బౌలింగ్లో సుందర్ నుంచి కాంపిటీషన్ కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది. సుందర్ హ్యాస్ అ లిటిల్ ఎడ్జ్, బట్ ఆ లిటిల్ ఎడ్జ్ అనేది తన ఫీల్డింగ్ వల్ల ఆ ఎడ్జ్ని ఇచ్చేస్తున్నాడు. ఫీల్డింగ్ బెటర్గా చేసుకోవాల్సిన అవసరం ఉంది వాషింగ్టన్ సుందర్కి. సో అది అడ్రస్ చేసుకోవాల్సిన పని. వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్ కనిపిస్తుంది. ఇక 3 ఎవరు? షామి, చహర్ అండ్ భువి. ఈ 3లో ఐడియల్లీ ఈ 3 ఉంటే బాగుంటుంది. ఈ 3 ఉన్నారు అంటే కనుక వాషింగ్టన్ సుందర్ ఆ జడేజాలో ఒకళ్ళే వస్తారు. ఈ 3లో 2 ఉన్నారంటే కనుక వాళ్ళిద్దరు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఏరియా ఫర్ విరాట్ కోహ్లీ టు సెటిల్ థింగ్స్. ఎవరిని తీసుకోవాలి? చహర్ హాస్ బిన్ బౌలింగ్ రియలీ వెల్, బాల్ స్వింగ్ అవుతుంది, ఈజ్ అ టెరిఫిక్ స్వింగ్ బౌలర్. ఒకవేళ ఐపీఎల్లో కూడా బాగా ఇలాంటి ఫామే కంటిన్యూ చేస్తూ వచ్చంటే తను పక్కన పెట్టడం ఇంపాసిబుల్. 6 for 7 బెస్ట్ ఎవర్ ఫిగర్స్. సో తను ఉండాలి. భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ క్యాంపెయినర్, డెత్ బాల్ బౌలింగ్ బాగా వేయగలడు. ఎస్ అఫ్ కోర్స్ తన ఇంజరీ తర్వాత వచ్చినా కూడా అంత మంచి పర్ఫార్మెన్స్ లాస్ట్ ఓవర్స్లో ఇవ్వలేకపోయినా స్టార్టింగ్ ఓవర్స్లో బాగా వేస్తున్నాడు. సో దట్ ఈస్ సంథింగ్ దట్ హీ హ్యాస్ టు కన్సిడర్. షామి ఇప్పటిదాకా 9 T20 ఇంటర్నేషనల్స్ మాత్రమే ఆడాడు. అయినా కూడా 9లో మంచి ఎకానమీ రేట్ ఇస్ ఆన్ ద హయ్యర్ సైడ్, బట్ వికెట్ టేకింగ్ అబిలిటీస్ కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో బాగా ఆడాడు కాబట్టి వీళ్ళిద్దరికన్నా షమి కొంచెం తక్కువ పొజిషన్లో ఉన్నాడు. సో షమి విల్ హ్యావ్ టు బౌల్ వెల్. ఐపీఎల్ ఆడుతున్నప్పుడు తను బాగా వేయాలి, హీ హ్యాస్ టు పర్ఫార్మ్ వెల్, అన్ని తగ్గించుకుంటూ రావాలి, అప్పుడు కానీ తను స్టిఫ్ కాంపిటీషన్ ఇవ్వలేడు. సో ఇక్కడ షామీకి కొంచెం తక్కువ ఎడ్జ్ ఉంది, యాజ్ జడేజాకి అక్కడ తక్కువ ఎడ్జ్ ఉన్నట్టు. సో వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఈ 3లో ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలా, 2లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలా, లేదా 3 తీసుకొని 2లో ఒకరిని పెట్టుకోవాలా, ఇద్దరిని పెట్టుకోవాలా, ఈ 3 ఆప్షన్స్ విరాట్ కోహ్లీకి ఉన్నాయి. విచ్ లీవ్స్ విత్ ఓన్లీ 1 కీపర్ స్పాట్. కీపింగ్ గురించి చాలా డిబేట్స్ వచ్చాయి. రిషబ్ పంత్ ఈ సిరీస్లో 2 matches బాగా ఆడాడు. లాస్ట్ మ్యాచ్లో నేను నిన్నే చెప్పాను, ఆ షాట్ మనం ఎక్కువగా మాట్లాడకూడదు. హీ హ్యాస్ టు అండర్స్టాండ్. తను వచ్చి 6లు కొట్టమన్నారంటే కనుక తన ఆర్కేది వైడ్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్ వేస్తున్నారంటే కనుక తను చేయాల్సింది ఏంటి, ఏ షాట్స్ ఆడాలి, ఏ షాట్స్ కంట్రోల్ చేసుకోవాలి, ఎవరిని ఆడాలి, ఎవరిని కంట్రోల్ చేసుకోవాలి, ఎటువైపు ఆడాలి, ఎటువైపు ఆడకుండా ఉండాలి, ఇవన్నీ రావాలి తనకి. ఇవన్నీ రావాల్సిన అవసరం ఉంది. డొమెస్టిక్లో ఐపీఎల్ అన్నింటిలో కూడా రిషబ్ పంత్ హ్యాస్ అ బిగ్గర్ రికార్డ్ దెన్ ది అదర్ కాంటెంపరీస్, బట్ హీ హ్యాస్ టు హోల్డ్ దెమ్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడలేని పక్షం చూసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి.
ఒకవేళ లాంగ్ సిక్స్ హిట్టింగ్ అబిలిటీస్ ప్రాబ్లం అయితే కనుక రిషబ్ పంత్కి అక్కడ క్వశ్చన్ మార్క్స్ వస్తాయి, ఎందుకంటే బౌండరీస్ ఆర్ హ్యూజ్. సో ఈ విషయంలో రిషబ్ పంత్ ఎక్కడ ఆడాలి? ఇఫ్ ఈజ్ దేర్ అట్ 5 డౌన్ ఆర్ 6 డౌన్ ఆర్ 4 డౌన్, దాదాపుగా లాస్ట్లో వచ్చి 6లు కొట్టాల్సిన అవసరం కనిపిస్తుంది. అక్కడ ఇఫ్ హీ గెట్స్ హోల్డ్ అవుట్, హీఈస్ హ్యావింగ్ అ ప్రాబ్లమ్ దేర్. సో ఈ ప్రాబ్లమ్ని రిషబ్ పంత్ అడ్రస్ చేయాలి. లేదు వికెట్ తొందరగా పడిందంటే విల్ హీ గో 1 డౌన్, విల్ కోహ్లీ టేక్ దట్ స్టెప్ ఆఫ్ సెండింగ్ రిషబ్ పంత్ 1 డౌన్ అండ్ ఆస్కింగ్ టు బెల్ట్ ద బౌలర్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఫీల్డింగ్ రెస్ట్రిక్షన్స్. అలాంటి సర్ప్రైజ్ ఏమైనా కోహ్లీ తీసుకుంటే రిషబ్ పంత్ కమ్స్ ఇన్ టు దట్ పిక్చర్. తనకి కాంపిటీషన్ ఎవరు? సంజు శాంసన్ డొమెస్టిక్ క్రికెట్లో బాగా ఆడుతుంది. ది రీజన్ ఫర్ హిమ్ టు వెయిట్ ఇస్ ఇంజరీస్ వచ్చాయి, కన్సిస్టెన్సీ మిస్ అవుతూ వచ్చింది, అండ్ డౌన్ ది ఆర్డర్ తను ఎప్పుడు ఆడలేదు. ఈవెన్ రాజస్థాన్ రాయల్స్లో తీసుకుంటే 2 డౌన్ వచ్చిన దగ్గర నుంచి తన పర్ఫార్మెన్స్ తగ్గిపోయింది. హీ హ్యాస్ టు ఓపెన్ ఆర్ హీ హ్యాస్ టు బెట్ 1 డౌన్. సో ఆ పొజిషన్స్ ఖాళీ లేవు. Can Virat Kohli sacrifice his 1 down spot for Sanju Samson? I definitely don't want it. Because Virat Kohli has to be at 1 down. Unless and until he decides to give it to some left-hander like Shivam Dube or somebody. Left-hander అయితే తప్ప విరాట్ కోహ్లీ డెసిషన్స్ని మనం ఏకీభవించకూడదు జనరల్గా. సో ఇక్కడ సంజు శాంసన్ హ్యాస్ అ లెస్సర్ అడ్వాంటేజ్ కంపేర్డ్ టు రిషబ్ పంత్. అండ్ ఇక్కడ ఇండియా కెన్ బి మోర్ అగ్రెసివ్ ఆల్సో. కొంతమంది అంటారు వేర్ ఇస్ ద గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ నంబర్ 7, జెర్సీ నంబర్ 7 ధోని కూడా రావచ్చు ఐపీఎల్ తర్వాత అని. ఐ డోంట్ థింక్ సో, బట్ లెట్స్ హోప్ హీ కమ్స్ ఇన్. సో అలాంటప్పుడు 3 కీపర్స్ ఉన్నారు, పంత్, శాంసన్, ధోని. జనరల్గా బయటకు వెళ్ళేటప్పుడు ఒక కీపర్, ఒక బ్యాకప్ కీపర్ కావాలి. ఒక బ్యాకప్ కీపర్ కావాలి అంటే కనుక ఇద్దరిని తీసుకోవాలంటే కనుక బౌలర్స్లో ఎవరినో ఒకళ్ళు వదిలేయాలి. ఇక్కడ ఇండియా ఈజ్ అగ్రెసివ్. ఇండియా హ్యాస్ టు టేక్ ఎ కాల్ అండ్ సే, లుక్ కేఎల్, వీ హ్యావ్ గివెన్ యూ టైమ్, యు ఆర్ బ్యాటింగ్ వెల్ నౌ. నువ్వు ఇప్పటిదాకా టైం ఇచ్చావు, సో యూ కెన్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ బ్యాటింగ్. నువ్వు బ్యాటింగ్ బాగా చేస్తున్నావు. నౌ వీ వాంట్ యూ టు టేక్ అప్ ద కీపింగ్ రెస్పాన్సిబిలిటీ. T20లో కీపింగ్ రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాలి నువ్వు. యూ హ్యావ్ టు కీప్ మోర్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంత్. కీప్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్, కీప్ ఇన్ ఐపీఎల్. హీ ఈజ్ ఆల్రెడీ కీపింగ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్. సో కీప్ ఇన్ ఐపీఎల్ అండ్ లుక్ హౌ ఆర్ యూ కీపింగ్. ఒకవేళ యాజ్ ఎ కీపర్ ఇఫ్ కేఎల్ రాహుల్ ఈస్ డూయింగ్ గుడ్, దెన్ హీ విల్ బి ద బ్యాకప్ కీపర్ అండ్ ఓన్లీ 1 కీపర్ మాత్రమే వెళ్తాడు. ఈజ్ దట్ పంత్, ఈజ్ దట్ శాంసన్, ఈజ్ దట్ ధోని? విరాట్ అండ్ సెలెక్టర్స్ షుడ్ హ్యావ్ టు టేక్ దట్ కాల్. సో ఒకవేళ ఇఫ్ కేఎల్ రాహుల్ ఈజ్ ఆస్క్డ్ టు కీప్ అండ్ ఈస్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కీపింగ్, ఒకవేళ ఈవెన్ ఇఫ్ పంత్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్, ఇఫ్ ఈస్ దేర్, ఆర్ శాంసన్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్, ఇఫ్ ఈస్ దేర్, మనీష్ పాండే కెన్ కమ్ ఇన్ టు ద స్క్వాడ్ అండ్ ద మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్థెన్స్. సో ఈ దృష్ట్యా ఇప్పటిదాకా నేను చెప్తూ వచ్చాను, కేఎల్ రాహుల్ ముందు బ్యాటింగ్ పరంగా తనకు రన్స్ కావాలని, తనకి బ్యాటింగ్ వచ్చింది కాబట్టి నౌ దే షుడ్ ఆస్క్ హిమ్ టు ఫోకస్ ఆన్ హిస్ కీపింగ్ ఆల్సో. సో ఈ విధంగా చూసుకుంటే కనుక 11 ప్లేయర్స్ ఫిక్స్ అయ్యారు. 6 ప్లేయర్స్ ఉన్నారు ఆర్ 7 ప్లేయర్స్ ఉన్నారు, అందులో ఓన్లీ 4 ప్లేయర్స్ మాత్రమే మనం తీసుకోవాలి. సో ఆ 4 in 6 or 7 అనే కాంపిటీషన్ టూ మచ్గా కనిపిస్తుంది. దానికి 20 మ్యాచెస్ ఉన్నాయి. లెట్స్ సీ. మరి మీరు ఏమనుకుంటున్నారో రివ్యూ చేయండి, కామెంట్ చేయండి, చెప్తూ ఉండండి. పర్ఫెక్ట్ టీమ్ ఏంటో చెప్పండి. సందీప్ SKB 128 ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.